ఫ్రెండ్స్, ఈరోజు నేను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను విన్ఫాస్ట్ వాళ్ళ స్టాల్ దగ్గర ఉన్నాను. విన్ఫాస్ట్ అనేది వియత్నాంకి చెందిన కంపెనీ అన్నమాట. అండ్ సూన్ వీళ్ళు మన ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ కార్లని అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే వీళ్ళు తమిళనాడులో ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. విత్ ఇన్ అప్కమింగ్ 1 to 2 yearsలో ఈ ఎలక్ట్రిక్ కార్స్ మన మార్కెట్లో కూడా లాంచ్ అయిపోతాయి. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఎక్స్పోలో కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ని డిస్ప్లే చేశారు. సో విన్ఫాస్ట్ లైనప్లో ఏ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. దానికన్నా ముందు ఖచ్చితంగా మన ఈ వీడియోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లోపలికి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య పెండి అండ్ వెల్కమ్ టు ఈ తెలుగు. ఫ్రెండ్స్, ఇదే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ లోగో అన్నమాట. సో ఈ స్టాల్కి ఎంట్రీ మనకి ఇటు సైడ్ నుండి ఉంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి విన్ఫాస్ట్ VF3 అనే ఎలక్ట్రిక్ కార్ని ఇక్కడ వీళ్ళు షోకేస్ చేశారు. ఇది వీళ్ళ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. బట్ కంపెనీ వాళ్ళు ముందుగా ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేయరు. ఇది రావడానికి ఒక 4 సంవత్సరాలు అయినా పడుతుంది. బట్ MG కామెట్ EV యొక్క సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్లో MG కామెట్ EVకి ఇది కాంపిటీషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో కార్ చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్నాయి. బట్ లోపల 4 కూర్చునే అంత స్పేస్ అయితే ఉంది. సో ఫ్రంట్ నుండి కార్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది విన్ఫాస్ట్ వాళ్ళ లోగో అన్నమాట. మొత్తం క్లోజ్డ్ గ్రిల్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కింద LED హెడ్ ల్యాంప్ అనేది ఉంది. పైన ఇది బల్బ్ సైడ్ ఇండికేటర్ అండ్ ఇది DRL అనుకుంటా. సో ముందు నుంచి లుక్ అయితే చూడడానికి చాలా ప్లెయిన్ గా ఉంది. దీంట్లోనే ఇంకొక కలర్ ని కంపెనీ వాళ్ళు ఇక్కడ షోకేస్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే అంతేం లేదండి. సో ఇదంతా ప్లాస్టికే, మెటల్ అయితే కాదు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మిర్రర్స్ క్వాలిటీ చూసుకుంటే కూడా ఇది తక్కువ రేట్లో వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఈ వీడియోలో నేను చూపించబోయే కార్లన్నింటినీ వీళ్ళు వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసి ఇక్కడ వీళ్ళు షోకేస్ చేస్తున్నారు. ఇవి ఇండియాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లు అయితే కాదు. అందుకే దీంట్లో మీకు స్టీరింగ్ వీల్ అనేది లెఫ్ట్ సైడ్ లో చూడడానికి ఉంది. ఇక్కడ కార్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దీని లెంత్ వచ్చేసరికి 3.1 మీటర్స్, విడ్త్ 1.6 మీటర్స్ అండ్ హైట్ 1.6 మీటర్స్. వీల్ బేస్ 2 మీటర్స్ ఉంటుంది. అండ్ దీంట్లో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంటే సమ్వేర్ అరౌండ్ ఒక 110 నుండి 120 కిలోమీటర్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీల్స్ కూడా చూసుకోవచ్చు. నార్మల్ స్టీల్ వీల్స్ ఈ కార్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక 10 లక్షలు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 8 లక్షల లోపే ఎలక్ట్రిక్ కారు మన ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లాంచ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రైజింగ్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసరికి ఈ VF9 అన్నమాట. ఇది మొత్తంగా ఒక MPV, సూపర్ లగ్జరీ MPV అని చెప్పుకోవచ్చు. కార్ అయితే చాలా పొడుగ్గా ఉందండి. దీని డైమెన్షన్స్ చెప్తాను చూసేయండి. దీని లెంత్ వచ్చేసరికి 5.1 మీటర్స్, 5 మీటర్ల లెంత్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పొడుగ్గా ఉంటుందో. అండ్ ఫంక్షనల్ ఎయిర్ వెంట్ కోసం కంపెనీ వాళ్ళు ఇక్కడ ఒక గ్రిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ నుంచి ఎయిర్ ఇంటేక్ అయిపోయి ఇక్కడ నుండి బయటకు వస్తుంది. ఏరోడైనమిక్ టాప్ స్పీడ్ కొట్టేటప్పుడు ఈ వెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. దీని విడ్త్ వచ్చేసరికి 2 మీటర్స్, హైట్ వచ్చేసరికి 1.6 మీటర్స్. అండ్ దీంట్లో 123 kWh బ్యాటరీ ప్యాక్ అయితే రాబోతుంది. సో రేంజ్ అయితే హ్యూజ్ గా ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా చూసుకోవచ్చు. బ్రౌన్ ఇంటీరియర్స్ ఉన్నాయి. సో మొత్తంగా ఒక ప్రీమియం సెగ్మెంట్ లో MPV అనేది మన మార్కెట్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 సీటర్ అండ్ 8 సీటర్ ఆప్షన్స్ తో ఈ విన్ఫాస్ట్ VF9 అనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఇండియాలోకి రానుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విన్ఫాస్ట్ VF7 అనే ఎలక్ట్రిక్ కార్ ఉంది. అండ్ ఇది కూడా మనకి 2 కలర్స్ లో ఇక్కడ వీళ్ళు షోకేస్ చేశారు. ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి రెడ్ కలర్. ఇది మనకి నార్మల్ 4.5 మీటర్స్ SUV. ఇది కూడా SUV విన్ఫాస్ట్ VF7 ఈ మోడల్ పేరు. అండ్ దీని విడ్త్ వచ్చేసరికి 1.8 మీటర్స్, హైట్ 1.6 మీటర్స్. అండ్ దీంట్లో 75.3 kWh బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తారంట. సో లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ ని కూడా కంపెనీ వాళ్ళు దీంట్లో ఆఫర్ చేయనున్నారు. ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీంట్లో మనం ఖచ్చితంగా ఒక 500 నుండి 600 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకు తెలిసి విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఇండియాలో ఈ కార్ ని లాంచ్ చేస్తారు. దీని పేరు వచ్చేసరికి విన్ఫాస్ట్ VF7. అండ్ ఇది నెక్స్ట్ విన్ఫాస్ట్ VF8 అన్నమాట. అండ్ దీని లైటింగ్ సెటప్ చూసుకోవచ్చు. చాలా అందంగా ఉంది దీని లైటింగ్ సెటప్ అయితే. సో ఇంటీరియర్స్ లోకి వెళ్ళిపోతే వావ్, చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ దీంట్లో ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కార్స్ అనేవి లాక్డ్ ఉన్నాయి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా. సో అందరినీ వీళ్ళు లోపలికి అలో చేయలేరు కాబట్టి మొత్తం కార్స్ ని లాక్ చేసేసారు. సో ఇది విన్ఫాస్ట్ VF8 4.7 మీటర్స్ SUV ఇది. అండ్ దీంట్లో 87.7 kWh బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేయనున్నారు. సో నాకు తెలిసి ఇది కూడా అబౌవ్ 600 కిలోమీటర్స్ రేంజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు. నాకు తెలిసి విన్ఫాస్ట్ VF7 తర్వాత కంపెనీ వాళ్ళు ఈ విన్ఫాస్ట్ VF8 ఎలక్ట్రిక్ కార్ ని ఇండియాలోనైతే లాంచ్ చేస్తారు. సో ఫ్రంట్ డిజైన్ అయితే చాలా కూల్ గా ఉందండి. అండ్ కార్ కూడా చాలా భారీగా
ఉంది. సో మొత్తంగా ఇప్పుడు నేను చూపించిన ఈ 4 ఎలక్ట్రిక్ కార్లలో ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో ఫస్ట్ అయితే లాంచ్ అవుతాయి. అండ్ ఇది వైల్డ్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు ఇక్కడ షోకేస్ చేశారు. బేసిక్గా ఇది పికప్ ట్రక్ అన్నమాట. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో పికప్ ట్రక్ యొక్క క్రేజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్లో పికప్ ట్రక్ యొక్క డోర్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. అండ్ ఇది కూడా ఎలక్ట్రికే. టెస్లా సైబర్ ట్రక్ ఉంది కదా, సో దానికి కాంపిటీషన్గా విన్ఫాస్ట్ వాళ్ళు ఈ కార్ని మార్కెట్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ విన్ఫాస్ట్ వాళ్ళు ఒక 2 వీలర్ని కూడా షోకేస్ చేశారు. సో ఇది ఎలక్ట్రిక్ సైకిల్ అన్నమాట. మనం ప్రీవియస్గా మోటో వరల్డ్ వాళ్ళ సైకిల్ని చూపించాం కదా, సేమ్ ఆ డిజైన్లో ఇది వస్తుంది. అండ్ ఇది విన్ఫాస్ట్ వాళ్ళ లాస్ట్ ఎలక్ట్రిక్ కారు. సో ఇది కొంచెం బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది అంత ప్రీమియంగా లేదు. దీని పేరు వచ్చేసరికి విన్ఫాస్ట్ VF E34. సో ఇది 4.3 మీటర్స్ SUV, 41.9 kWh బ్యాటరీ ప్యాక్. అంటే సమ్వేర్ అరౌండ్ 300 to 350 కిలోమీటర్ రేంజ్తో వస్తుంది. రియల్ రేంజ్ మనకి 200 to 220 కిలోమీటర్స్ ఇస్తుంది. సో ఇది కొంచెం ప్రాక్టికల్ కార్లా కనిపిస్తుంది, తక్కువ రేట్లో వచ్చే కార్లా కనిపిస్తుంది. సో రెడ్ కలర్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఫ్రంట్ లుక్ చేస్తాను. ఇక్కడ మనకి పెద్ద DRLs ఇచ్చారు. ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. విన్ఫాస్ట్ లోగో మధ్యలో ఉంది. V అని కలిపేలా దీని DRLs అయితే అక్కడ నుండి ఇక్కడ వరకు కంటిన్యూస్గా వచ్చాయి. కింద ADAS సెన్సార్ ఉంది. లోపలికి వెళ్ళిపోతే మొత్తం బ్లాక్ అవుట్ ఇంటీరియర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ వీల్ ఉంది. మధ్యలో డిస్ప్లే చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఇది కొంచెం బడ్జెట్లో వచ్చే కార్లో నాకైతే కనిపిస్తుంది. అండ్ ఒకసారి రేర్ చూస్తాను. వావ్, టైల్ లైట్ చాలా పెద్దగా ఇచ్చారండి. అండ్ రేర్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. సో ఈ స్కూటర్స్ని కూడా వీళ్ళు సూన్ మార్కెట్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. బట్ అంత కొత్తగా ఏమీ లేవు. ఇవన్నీ మనం నార్మల్గా ఎప్పుడు చూసి ఎలక్ట్రిక్ స్కూటర్సే. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఒక మ్యాక్సీ స్కూటర్ డిజైన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. అండ్ ఇది కూడా అలానే ఉంది. అన్ని మనకి BLDC మోటార్స్తోనే వస్తున్నాయి. అండ్ ఇవి ఆ స్కూటర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో ప్రైజింగ్ ఇంకా ఇవ్వలేదు, ఇవి లాంచ్ అయితే అవ్వలేదు. మొత్తంగా 1 2 3 4 5 మోడల్స్ని విన్ఫాస్ట్ వాళ్ళు ఇండియాలో స్కూటర్స్ లాంచ్ చేస్తే ఈ 5 మోడల్స్ని వాళ్ళు తీసుకొస్తారు. సో మొత్తంగా చూశారు కదా, విన్ఫాస్ట్ వాళ్ళు ఇండియాలోకి గనక వస్తే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ ప్లాంట్ అనేది బిల్డ్ అవుతుంది. వస్తే కనుక వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్స్ అండ్ స్కూటర్స్ అయితే ఇవన్నమాట. మరి దీని గురించి యాజ్ ఆఫ్ నో డీటెయిల్స్ ఇంతే అండి. బట్ ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో మనకి ఖచ్చితంగా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇవన్నమాట మరి విన్ఫాస్ట్ వాళ్ళ EV లైనప్ అయితే. మరి ఈ కార్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.